హాయ్ అండి. హాయ్ అండి. అయితే రీసెంట్గా వచ్చిన వారణాసి గ్లిమ్స్ ఎలా ఉంది? వారణాసి ఎలా ఉందంటే అసలు మహేష్ బాబు గురించి ఏం చెప్తామండి, దేవుడి గురించి ఏం చెప్తాం చెప్పండి. అయితే ఆయన రాముడు పాత్రలో కనిపించబోతున్నాడు అంటున్నారు, ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు దేవుడు అన్నాను కదా, మరి దేవుడిలాగా కనిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా ఆ గెటప్ ఆయనకే సూట్ అయింది కాబట్టి ఆయనకే ఇచ్చారు ఆ గెటప్. మరి అంటే ఇది కొంచెం టైం ట్రావెలింగ్ మూవీ లెక్క ఉంది. ఓకే, మరి ఇలా వర్కౌట్ అవుతుంది అంటారా? మహేష్ బాబు ఎప్పుడు చేయలేదు కాబట్టి ఖచ్చితంగా వర్కౌట్ అయ్యిద్ది. అయితే ఆయన నంది మీద అలా రావడం ఎలా అనిపించింది మీకు? అసలు మామూలుగా అయితే పులి మీద రావాల్సింది. సో అందరికీ కొంచెం ఇంట్రెస్ట్గా ఉండాలి కాబట్టి ఇలాంటి టాపిక్ మీరు అడగాలి కాబట్టి నంది మీద వచ్చాడు. అయితే కొందరు చెప్తున్నారు కదా నంది మీద సింహంలా కనిపిస్తున్నాడు అని చెప్తున్నారు. సింహమే కదా, సింహంలా కనిపించేది ఏంది? మహేష్ బాబు అంటే సింహమే. మరి అంటే ఇప్పుడు సినిమాలో కూడా సింహంతో ఫైట్ అవుట్ ఉంది, మరి అది ఎంతవరకు అంటారు? సింహంతో ఫైట్ అవుట్ అంటే మామూలుగా ఉండదు అనమాట. అదే మహేష్ బాబు చేస్తున్నాడంటే చింపేస్తాడు అనమాట. పైగా ఈసారి ఫస్ట్ టైం గడ్డం పెంచాడు స్వామి కూడా. గడ్డం చాలా మంది ఏమంటారంటే గడ్డం ఉండదు, ఏముండదు సినిమాలకి, ఏ సినిమాలో గడ్డం ఉండదు అని అంటారు. కానీ గడ్డంలో అయితే మామూలుగా లేడు మహేష్ బాబు, అయితే పిచ్చిగా నచ్చేసాడు అనమాట. సో మాకు అందడు కాబట్టి ఇలా చెప్పుకొని గొప్ప ఫీల్ అవుతాం అంతే. ఆ వీడియో చూసిన తర్వాత స్టోరీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను? స్టోరీ అయితే కొంచెం జనాల్లోకి రీచ్ అయ్యేలాగే ఉంది, ఎందుకంటే అట్లాంటి స్టోరీ ఎప్పుడు మహేష్ బాబు చేయలేదు. సో ఇప్పుడు చేశారు కాబట్టి ఖచ్చితంగా బాగుంటుందని అనుకుంటున్నాను నేనైతే. 2027లో రాబోతుంది అంటున్నారు. 2027 దాకా ఆగలేనబ్బా, రేపు సంవత్సరంలోనే వచ్చేద్ది అనుకుంటున్నాను నేనైతే. 2027 కాదు, మేబీ 2028 కూడా అవ్వచ్చు. అంత దాకా పెట్టడు. ఇది బాహుబలి కాదు కదా, మహేష్ బాబుది తొందరగానే చేశాడు. ఎందుకంటే మహేష్ బాబుకి RRR అంటే ఇద్దరు ఉన్నారు కదా, వాళ్ళని ఫేస్ చేయాలి. వాళ్ళ వల్లే 20 days 30 days లేట్ అయింది, గిచ్చుకుంటున్నారని చెప్పారు. మహేష్ బాబు అలా ఎవరిని గిచ్చాడు కదా. మహేష్ బాబు గెచ్చపోయినా కానీ లెగిస్తే టూర్కి వెళ్ళిపోతుంటాడు కదా. మరి ఏం చేస్తాడు అబ్బా, సినిమాలు ఉన్నప్పుడు సినిమాలో ఖచ్చితంగా చేస్తున్నాడు కదా, లేనప్పుడు టూర్కి వెళ్తున్నాడు. సినిమాలు ఉన్నప్పుడు కూడా టూర్కి వెళ్ళారండి. ఇప్పుడు టూర్ కంటే మా ఎంజాయ్మెంట్స్ ఉండవా మాకు? అయితే అమ్మాయిలకి రాముడు అంటే బోరింగ్ కదా, మరి మహేష్ బాబు రాముడిలో ఉన్న రాక్షసుల్లో ఉన్నా మాకు బోరింగ్ ఉండదు. అది ఏం కేసు ఫైల్ అయింది? ఆంజనేయ స్వామి తప్పుగా మాట్లాడారు. ఏం మాట్లాడారు? అది సినిమా కదా, సినిమా. మరి ఇప్పుడు ఇందాక సినిమా స్టేజ్ మీద ఏం మాట్లాడారు తెలియదు మాకు. అయితే రాజమౌళి గారు కొంచెం సాడ్ అయ్యారు, మధ్యలో కొంచెం బాధపడ్డారు. ఎలా అనిపించింది మీకు? బాధ అంటే కొంచెం ఉంటుంది కదా, సినిమా లేట్ వస్తుంది కదా, చాలా మంది సినిమాలు బయటకు వచ్చేసినాయి. ఓ సినిమా రాగానే 6 నెలలకి ఇంకో సినిమా వచ్చేసిద్ది. రాజమౌళి కష్టం కదా. సో సాడ్. కీరవాణి గారు ఒక డైలాగ్ వేసారు, మామూలుగా వేయలేదు డైలాగు. అదే చెప్పారు, మామూలుగా చెప్పలేదు డైలాగు. మహేష్ బాబు గారు ఎట్లా చెప్పారో సినిమాలో ఆయన కూడా అట్లానే చెప్పారు. మామూలుగా హైపర్ ఉండబోతుందా? హైపరే ఉండిద్ది. అంత స్ట్రాంగ్ గా చెప్పారంటే హైపర్ ఉండొచ్చు కదా. కలెక్షన్ ఎలా ఉంది అనుకుంటున్నారు? కలెక్షన్స్ బాగా వస్తాయి అనుకుంటున్నా నేను. అంటే మహేష్ బాబు కెరియర్ లోనే ది బిగ్గెస్ట్ కలెక్షన్ వచ్చిందా ఇది? బిగ్గెస్ట్ అంటే బిగ్గెస్ట్ కాదు. సో కలెక్షన్స్ అయితే కొడతారు. అయితే 120 దేశాల్లో రిలీజ్ చేస్తున్నారు ఈ సినిమాని. మహేష్ బాబుకి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారండి, అందుకే అన్ని దేశాల్లో వదులుతున్నారు సినిమాని. కానీ మొత్తం రాజమౌళి అంటున్నారు బయట. అబ్బా మహేష్ బాబుది ఏం లేదా? మహేష్ బాబు కష్టపడిందే, రాజమౌళి ఏం చేయలేదు కదా. ఇద్దరు కష్టపడితేనే సినిమా వచ్చేది. అదే మహేష్ బాబుకి ఇది ఫస్ట్ పాన్ ఇండియా మూవీ అంట కదా. పాన్ ఇండియా మూవీ ఏంటి, మహేష్ బాబు ఏ సినిమా చేసినా పాన్ ఇండియా మూవీ లాగే ఉంటుంది. అయితే రాజమౌళి గారు అంత కష్టం కాదు. అంత కష్టం కాదు. మరి మహేష్ బాబు కష్టపడింది ఎట్లా అవుతుంది చెప్పండి? అంటే బాహుబలిలో కష్టపడింది ప్రభాస్, త్రిపులలో కష్టపడింది ఎన్టీఆర్ అను రామ్ చరణ్. అవును, వాళ్ళ ముగ్గురు కష్టం మీద పెద్దోళ్ళు అయిపోయారు కదా రాజమౌళి. అవును, మరి దాని తర్వాతే కదా ఈ సినిమా వస్తుంది. అంటే వాళ్ళందరి మీద అంటే మరి మహేష్ బాబు కష్టపడతాడు కాబట్టి బాగా చేయగలుగుతాడు కాబట్టి తీస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఆయన ఒక్క కష్టంతో అయితే సినిమా అయితే తీరు కదా. ఏం డైలాగులు సరిగా చెప్పకపోతే తీసుకుంటాడా? మరి లేదు కదా. సో మహేష్ బాబు గారికి క్రెడిట్స్ ఇస్తారా? మహేష్ బాబుకే. మహేష్ బాబు ఫ్యాన్ కాదు నేను. సో మహేష్ బాబు కూడా అంటే ఇష్టం నాకు. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మహేష్ బాబు ఫ్యాన్ కాదు. మరి మహేష్ బాబు ఇప్పుడు రాముడి గెటప్ లో కనపడ్డాడు, కృష్ణుడిగా కనపడితే చూస్తారా మీరు? మేము కృష్ణుడిగా కనపడినా చూసి చెప్పాను కదండి ఇందాక, రాక్షసుడిగా కనపడినా చూస్తాం మేము. అది ప్రియాంక చోప్రా అంటే నాకు హిందీ వాళ్ళ గురించి తెలియదండి. మీనాక్షి ఇది పోస్టర్ వచ్చింది కదా, అది ఎలా అనిపించింది మీకు చూసినప్పుడు? నేను చూడలేదు.